అందరికీ నమస్కారం. జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికేట్ కోర్సులో భాగంగా పిల్లల అభ్యసనలో తల్లిదండ్రుల సమాజ భాగస్వామ్యం అనే రెండవ మాడ్యూల్కు స్వాగతం. రండి, మనమిప్పుడు సమాజ భాగస్వామ్యం కోసం ఉపయోగించే విభిన్నమైన విధానాలు అనే ఉప మాడ్యూల్ గురించి తెలుసుకుందాం. ఈ అంశం పూర్తి చేసే సమయానికి మీరు వీటి గురించి తెలుసుకుంటారు. పిల్లల అభ్యసనలో గృహ సందర్శనల ప్రాముఖ్యతను చర్చించుట, పిల్లల అభ్యసనలో భాగస్వామ్యం వహించటానికి తల్లిదండ్రుల కోసం సమావేశాలను ప్రణాళిక చేయుట మరియు నిర్వహించుట, పిల్లల అభ్యసన గురించి తల్లులు తెలుసుకునేందుకు తల్లులతో సమూహాలను ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించుట, పిల్లల అభ్యసనను మెరుగుపరిచేందుకు తల్లులతో వర్క్షాప్లను నిర్వహించటం. అంగన్వాడీ కార్యకర్తగా మీరు ఈ సిసిఈ డేలు, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో తల్లిదండ్రులు పాల్గొనడానికి మీరు ఏ విధానాలు లేదా మార్గాలను ఎంచుకుంటారు? పిల్లల అభ్యసనలో సమాజాన్ని భాగస్వామ్యం చేయటానికి విభిన్న మార్గాలు ఉన్నాయి. ఒక అంగన్వాడీ కార్యకర్తగా మీరు గృహ సందర్శనలు చేయవచ్చు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించవచ్చు, సమాజంలో తల్లులతో బృందాన్ని ఏర్పాటు చేయవచ్చు మరియు తల్లులతో వర్క్షాప్లు నిర్వహించటం వంటివి చేయవచ్చు. ఇప్పుడు ప్రతి విధానాన్ని వివరంగా అర్థం చేసుకుందాం. గృహ సందర్శన అనేది తల్లిదండ్రులు సమాజాన్ని భాగస్వామ్యం చేసే విధానాలలో ఒకటి. గృహ సందర్శనలలో ప్రతి బిడ్డ యొక్క ఇంటిని క్రమం తప్పకుండా సందర్శించాలి. ఈ సందర్శన ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల ఇంటి వాతావరణం గురించి అర్థం చేసుకోవటానికి, పిల్లలకు తల్లిదండ్రులతో గల అనుబంధాన్ని తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తూ, అంతిమంగా అంగన్వాడీ కార్యకర్త మరియు తల్లిదండ్రుల మధ్య దృఢమైన బంధాన్ని పెంపొందిస్తుంది. ఈ సందర్శనలు నిర్వహించటం ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల అభివృద్ధి, ప్రవర్తన గురించి వారి తల్లిదండ్రులతో చర్చించవచ్చు. అలాగే పిల్లల గైర్హాజరు, అంగన్వాడీకి రావటానికి ఆసక్తి లేకపోవటం మరియు పిల్లలు సాధించిన విజయాలు వంటి విషయాలను కూడా చర్చించవచ్చు. తల్లిదండ్రులు ఇంటి వద్ద పిల్లల అభ్యసనకు ఎలా మద్దతు ఇవ్వచ్చో అంగన్వాడీ కార్యకర్త వారికి వివరించవచ్చు. ఒక అంగన్వాడీ కార్యకర్తగా గృహ సందర్శనలు నిర్వహించేటప్పుడు మీరు వీటిని పాటించాలి. అవసరాన్ని బట్టి మరియు తల్లిదండ్రుల లభ్యతను బట్టి నెలకు 1 లేదా 2 సార్లు క్రమం తప్పకుండా ఇంటి సందర్శనను ప్లాన్ చేసుకోండి. విషయాలను చర్చించటానికి మీకు తగినంత సమయం ఉండేటట్లుగా సందర్శనలు ప్లాన్ మరియు స్కెడ్యూల్ చేయడం. ఫోన్ కాల్స్ ద్వారా మాత్రమే కాకుండా ఇంటి వద్ద వ్యక్తిగతంగా కలుసుకునేలా చూసుకోండి. పిల్లలకు సంబంధించిన సున్నితమైన విషయాలను లేదా ప్రతికూల ప్రవర్తనల గురించి చర్చించే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఇప్పుడు మనం సమాజ భాగస్వామ్యం కోసం తల్లిదండ్రులతో సమావేశం యొక్క రెండవ విధానాన్ని అర్థం చేసుకుందాం. అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ కేంద్రంలో గాని, అందుబాటులో ఉన్న ఏదైనా ఇతర ప్రదేశంలో గాని తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించవచ్చు. అంగన్వాడీ పిల్లలపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావం చూపే సమస్యల గురించి, పిల్లల అభ్యసనకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశాలు దోహదపడతాయి. మీరు తల్లిదండ్రులను కలుసుకోవచ్చు. విషయాలను ఈ క్రింది విధంగా చర్చించవచ్చు. దాతలతో మాట్లాడేటప్పుడు తల్లిదండ్రుల మద్దతు అవసరం. పిల్లలకు మంచి అభ్యసన వాతావరణాన్ని అందించటం గురించి చర్చించటం. తల్లిదండ్రులను కలుసుకుని సమస్యలను చర్చించటం మరియు మెరుగైన పరిష్కారానికి సలహాలు కోరడం. ఈ సమావేశాలను క్రమం తప్పకుండా నెలవారీ లేదా త్రైమాసిక ప్రాతిపదికన నిర్వహించాలి. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించేటప్పుడు అంగన్వాడీ కార్యకర్త ఈ క్రింది విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. తల్లిదండ్రుల అనుకూలమైన సమయాన్ని పరిగణలోకి తీసుకుని సమావేశం యొక్క తేదీని, సమయాన్ని ముందుగానే నిర్ణయించటం. తల్లిదండ్రులను వ్యక్తిగతంగా సందర్శించటం ద్వారా లేదా డిజిటల్గా ఆహ్వాన పత్రికలను ఇవ్వడం ద్వారా సమావేశానికి ఆహ్వానించండి. తల్లిదండ్రులకు కనీసం 2-3 రోజులు ముందుగానే సమాచారం అందేలా చూడాలి. వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు ఆహ్వానం పంపించవచ్చు.
సమావేశానికి ముందు తల్లిదండ్రులను క్రమం తప్పకుండా ఫాలో అప్ చేయండి మరియు మీటింగ్ గురించి వారికి గుర్తు చేయండి. సమావేశానికి అవసరమైన ఎజెండా మరియు మెటీరియల్తో సిద్ధంగా ఉండండి. తల్లిదండ్రులందరి అభిప్రాయాలను, ఆలోచనలను గౌరవించండి. కొన్ని ఆకర్షణీయమైన కార్యకలాపాలను ప్లాన్ చేయడం ద్వారా సమావేశాల్లో తల్లిదండ్రులందరినీ నిమగ్నం చేయండి. ఇలా చేయడం వలన వారు ఉత్సాహంగా ప్రతి సమావేశంలో పాల్గొనేలా చేస్తుంది. అంగన్వాడీలోని మదర్ గ్రూప్స్ పిల్లలకు అందించే సేవలకు, సమాజానికి మధ్య వారధిగా ఉంటుందని మీకు తెలుసా? రండి, దాని గురించి కూడా తెలుసుకుందాం. అంగన్వాడీ పనితీరులో తల్లులు ముఖ్య పాత్ర పోషించాలి. ఇది పిల్లల అభ్యసన, సర్వతోముఖాభివృద్ధిపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రతి సమాజంలో ప్రాథమిక దశలో ఉన్న పిల్లల కోసం తల్లులు సమూహాలను ఏర్పాటు చేయాలి. ఈ సమూహాలు సమావేశంలో పిల్లలతో కలిసి కార్యకలాపాలను కూడా సాధన చేయాలి. తల్లుల మధ్య విద్యాపరమైన మద్దతు పెంపొందించటానికి మదర్స్ గ్రూప్ కూడా ఒక వేదికలా పనిచేయాలి. కావున తల్లుల సమూహాన్ని ఎలా ఏర్పాటు చేయాలో వివరంగా తెలుసుకుందాం. మదర్స్ గ్రూప్లను ఏర్పాటు చేయాలి. దానితో పాటు గ్రూపులతో క్రమం తప్పకుండా సంభాషించటం కోసం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలి. PP1 పిల్లల తల్లులతో ఒక గ్రూప్ మరియు PP2 పిల్లల తల్లులతో మరొక గ్రూప్ ఏర్పాటు చేయాలి. గ్రూప్లను ఏర్పాటు చేసేటప్పుడు సంప్రదింపు వివరాల కోసం తల్లుల అంగీకారం తీసుకోవాలి. ఒకవేళ తల్లికి స్మార్ట్ ఫోన్ లేకపోతే కుటుంబ సభ్యులలో ఒకరి ఫోన్ నంబర్ను తీసుకోవచ్చు. మదర్స్ గ్రూప్ ఏర్పాటు చేసిన తర్వాత వారిని ఆహ్వానించి గ్రూప్ను ఏర్పాటు చేయడం యొక్క ఉద్దేశాన్ని వివరించండి. మదర్స్ గ్రూప్లు తమ గ్రూప్ కోసం ఒక పేరును నిర్ణయించుకోవాలి. గ్రూప్లోని తల్లులను సమన్వయం చేసేందుకు లీడర్ తల్లిని ఎంచుకోవాలి. ఈ గ్రూప్లను ఏర్పాటు చేయడానికి మొదట్లో అంగన్వాడీ కార్యకర్తల మద్దతు తీసుకోవాలి. తర్వాత గ్రూప్లు సమావేశం యొక్క తేదీ, ప్రదేశం మరియు సమయాన్ని స్వయంగా నిర్ణయించుకోవాలి. వీరు కనీసం వారానికి ఒకసారి సమావేశమవ్వాలి. దానికి మరొక మార్గం తల్లులతో వర్క్షాప్ నిర్వహించటం. దీన్ని వివరంగా తెలుసుకుందాం. తల్లులతో వర్క్షాప్ను 3 నెలలకొకసారి అంగన్వాడీలో లేదా సమాజంలో నిర్వహించాలి. వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకోవటానికి తల్లులను ఆహ్వానించాలి. తల్లులకు సంబంధిత అంశాలపై విలువైన జ్ఞానాన్ని, నైపుణ్యాలను అందించి వారిని బలోపేతం చేయడమే ఈ వర్క్షాప్ యొక్క లక్ష్యం. తల్లులతో వర్క్షాప్ నిర్వహించేటప్పుడు మీరు ఎల్లప్పుడూ ఈ క్రింది అంశాలను గుర్తుంచుకోవాలి. స్వయంగా లేదా ఫోన్ ద్వారా డిజిటల్గా ఆహ్వానించండి. చర్చించాల్సిన విషయాల ప్రణాళిక తయారు చేయండి. తల్లులకు కృత్యాలను ప్రదర్శించండి. ఈ వర్క్షాప్లో సాధన చేయటానికి తల్లులకు తగినంత సమయమివ్వండి. పిల్లలతో ఇంట్లో కృత్యాలు చేయటానికి వారిని ప్రోత్సహించండి. తల్లులు తమ నైపుణ్యాలను ప్రదర్శించటానికి సమాన అవకాశాలను పొందేలా చూసుకోండి. పిల్లల భద్రత, పిల్లల హక్కు, మహిళల హక్కులు, వ్యర్థాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి వంటి ప్రయోజనకరమైన మరియు సంబంధిత అంశాలను ఎంచుకుని చర్చించడం ద్వారా తల్లులు సామర్థ్యాన్ని పెంపొందించండి. దీనివల్ల తల్లులకే కాదు, వారి పిల్లలకు కూడా సాధికారత లభిస్తుంది. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలన్నిటినీ ఒకసారి పరిశీలిద్దాం. ధన్యవాదములు.